అమరావతిలో సిఆర్డీఏ నూతన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. భూములిచ్చిన రైతులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. వేద మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. అంతకుముందు సీఎంకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు పండితులు. రాజధాని పనులు రీస్టార్ట్ అయ్యాక తొలి ప్రభుత్వ భవనం ప్రారంభమైంది. భవనాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. మంత్రి నారాయణ భవన నిర్మాణ తీరును వివరించారు. G+7 భవనంతో పాటు మరో 4 పీఈబీ భవనాలు నిర్మించింది ప్రభుత్వం. సిఆర్డీఏ ఏడీసీఎల్ తో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట నుంచి కార్యకలాపాలు నిర్వహించేలా నిర్మాణాలు చేసింది ప్రభుత్వం. మొత్తంగా గ్యాప్ తర్వాత అయితే సిఆర్డీఏకి సంబంధించినటువంటి భవనాన్ని ఈ రోజు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి, ఆశా మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఏదైతే భూములు ఇచ్చినటువంటి రైతులతో కలిసి ముఖ్యమంత్రి భవనాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయం తర్వాత రాజధానిలో కట్టడం చేసినటువంటి మొదటి బిల్డింగ్ కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీని కన్స్ట్రక్షన్ అయితే పూర్తి చేయడం జరిగింది. వేద మంత్రోచ్చరణ మధ్య భవనాన్ని ప్రారంభించారు. అలాగే రాజధాని పనులు రీస్టార్ట్ అయిన తర్వాత ప్రారంభమైనటువంటి తొలి భవనం కాబట్టి ముఖ్యమంత్రి భవన నిర్మాణ తీరుని, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ని కావచ్చు, అలాగే డేటా సెంటర్ ని, అలాగే ఎక్కడైతే ఏర్పాటు చేశారో దానికి సంబంధించిన అన్ని వివరాలను కూడా మంత్రి నారాయణ చెప్తూ ఉన్నారు. అయితే G+7 భవనంతో పాటు మరో 4 పీఈబీ భవనాలను కూడా నిర్మించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ తో పాటుగా ఏడీసీఎల్ తో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అన్ని విభాగాలు కూడా ఒక్క చోట నుంచే కార్యకలాపాలు నిర్వహించేలాగా నిర్మాణాలు చేసింది ప్రభుత్వం. భవన నిర్మాణానికి ముందు భూములు ఇచ్చినటువంటి రైతులతోటి ముఖ్యమంత్రి మాట్లాడారు. రైతులు భూములు ఇచ్చి రాజధాని నిర్మాణానికి సహకరించారని సీఎం చంద్రబాబు నాయుడు వారితోటి మాట్లాడడం కాకుండా వారికి ధన్యవాదాలు కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఈ సిఆర్డీఏకి సంబంధించినటువంటి భవనం ఏదైతే ఉందో భవన నిర్మాణంలో ప్రతి ఒక్కటి కూడా ఏదైతే భవన నిర్మాణానికి సంబంధించి ముందుగా ఏ ఆకారం అంటే అమరావతిని రిప్రజెంట్ చేస్తూ ఏ ఆకారం తోటి బయట ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఏదైతే ఈ భవనానికి సంబంధించి 4.32 ఎకరాల విస్తీర్ణంలో ఈ మొత్తం నూతన భవనాన్ని నిర్మించారు. 3.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేపట్టగా మిగిలిన ప్రాంతం అంతా కూడా పార్కింగ్, అలాగే పూర్తిగా ఏదైతే చుట్టూ గ్రీనరీని కల్పించేలాగా ఈ భవనం నిర్మాణం అయితే జరిగింది. 100 అడుగుల ఎత్తైన జాతీయ జెండాని కూడా అక్కడ పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 8 నెలలలో నిర్విరామంగా పనులు చేసి ఈ బిల్డింగ్ అయితే పూర్తి చేశారు. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.